ప్రశంసించే ఈ స్తోత్రం రుద్రుడు ప్రచేతసులకు తెలియజెప్పి ఇంకా ఇలా అన్నాడు. ప్రచేతసులారా, యోగాదేశమనే పేరు గల ఈ స్తోత్రం చాలాసార్లు పఠించి మనసులో ధారణ చేసి కూడగట్టుకున్న చిత్తంతో మీరంతా ఆదరంతో విశ్వాసం కలిగి స్వధర్మాన్ని ఆచరిస్తూ భగవంతునికి అర్పించిన బుద్ధితో జపిస్తూ అన్ని ప్రాణులలోనూ నిలిచిన ఆత్మారాముడైన సర్వేశ్వరుని స్తుతిస్తూ ధ్యానం చేస్తూ పూజిస్తూ ఉండండి. పూర్వం ఈ స్తోత్రం బ్రహ్మ సృష్టి కార్యానికి ముందు కొడుకులమైన మాకు, సృష్టి చేయాలనుకుంటున్న భృగువు మొదలైన వారికి చెప్పాడు. మేము భృగ్వాదులు ప్రజా సృష్టిలో బ్రహ్మచేత ప్రేరేపింపబడి ఈ స్తోత్రం పఠించి తమోగుణమంతా పోగొట్టుకుని ప్రజా సృష్టి చేశాము అని ఈ గతినుపదేశం వనరించి సదాశివుండు నొగివారల చేతను పూజితుడై వారలు గణనంతర్ధానుడయ్యె గౌతుకమొప్పన్. రాజపుత్రులారా, పురుషోత్తముని స్తోత్రం మీకు ఆదరంతో చెప్పాను. మీరు భక్తితో ఏకాగ్రమైన చిత్తంతో సన్మార్గులై జపిస్తూ తపస్సు చేయండి, మీకు కూడా మీ కోరిక సిద్ధిస్తుంది అని ఉపదేశించి సదాశివుడు వారి పూజలు అందుకుని వారు చూస్తూ ఉండగానే అంతర్ధానమయ్యాడు. అప్పుడు రుద్రుడు ఉపదేశించిన ఈ అచ్యుత స్తవాన్ని జపిస్తూ ప్రచేతసులు 10,000 సంవత్సరాలు నీటిలో నిలిచి ఉగ్ర తపస్సు చేశారు. జై శ్రీకృష్ణ.